మీ అక్రమాస్తుల కేసుల్లో కూడా ముందు మిమ్మల్ని విజయసాయిరెడ్డి గారిని చేర్చిన తర్వాత అనేక మంది అధికారులు అనధికారులు వీళ్ళంతా కూడా ఆ సిస్టంలోకి చొప్పించడం జరిగింది, ఆ కేసుల్లో పెట్టడం జరిగింది. చట్టం గురించి వ్యవస్థలను మేనేజ్ చేసే అత్యంత శక్తి సామర్థ్యాలున్న మీకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియడం లేదంటే ఇబ్బందిగా ఉంది. అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఇలా ఈ పద్ధతిగా డిఎస్సి టెట్టే ఆయన చెప్పేది టెట్ పాస్ కాకుండానే ఉద్యోగాలు ఇచ్చినారని చెప్తాను. స్పష్టంగా మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్క పీఈటీలకు ఫిజికల్ డైరెక్టర్లకు తప్ప మిగతా అందరూ కూడా అంటే స్కూల్ అసిస్టెంట్స్ సబ్జెక్టు టీచర్లకు కానీ హెచ్జిటి టీచర్లు కానీ ఖచ్చితంగా టెట్ పాస్ కావాలని అర్హత పెట్టడం జరిగింది. టెట్ పాస్ అయినారని చెప్పి మీకు సాక్ష్యాధారాలతో చూపించినా కూడా ఇంకా మీకు ఛానల్ ఉంది అని చెప్పి వినేవాళ్ళు ఉన్నారని చెప్పి మీరు పచ్చబద్దాలు చెప్తా ఉన్నారు. మెరిటోరియస్ కోటాలో పరీక్ష నీరు ఎట్లా పెడతారు? ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ జిఎస్టీ కమిషనరేట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో మనం మొన్న ఏదైతే ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ జరిగిందో అదే విధంగానే జరిగింది. సెంట్రల్ జిఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ గౌహతి జోన్ గౌహతి ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ఆల్ 65 స్పోర్ట్స్ డిసిప్లిన్ నోటిఫైడ్ బై అండర్ స్పోర్ట్స్ కోటా ఇన్ ది గ్రేడ్ ఆఫ్ ట్యాక్స్ అసిస్టెంట్స్ అండ్ హవల్దార్స్. కేంద్ర ప్రభుత్వమే మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో వారి ప్రతిభ ఆధారంగా వారి క్రీడా ప్రతిభ ఆధారంగా దరఖాస్తు చేసుకోండి, మేము అన్నీ కూడా ఫిల్టర్ చేసి వీటన్నిటి కూడా సూక్ష్మంగా పరిశీలించి వారిని మేము తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి పిలుస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదంతా డాక్యుమెంట్, ఇంత డాక్యుమెంట్ ఉంది, ఇంత డాక్యుమెంట్ ఉంది. దీంట్లో పంపించమంటే పంపిస్తాయి. ఇది కానీ ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకోటి చెప్తాడు ఆయన, కూనా రవికుమార్ గారు సాఫ్ట్బాల్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటే 48 ఉద్యోగాలు ఇచ్చినాడు. భరత్ గారు ఎంపీ భరత్ గారు జూడో గౌరవాధ్యక్షునిగా ఉన్నాడు, ఆయన జూడోలో ఉద్యోగాలు ఇచ్చేసినాడు అని చెప్తున్నారు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. మొన్ననే చెప్పాం, కూనా రవికుమార్ గారు కానీ భరత్ గారికి కానీ సంబంధం లేదని చెప్పాం, చర్చకు రమ్మని చెప్పినాం, ఫోన్ నెంబర్లు ఇచ్చినాం. నాది శ్రీకాంత్ది ఈరోజు కానీ ఇస్తా ఉన్నాం. కూనా రవికుమార్ గారు సాఫ్ట్బాల్ గౌరవాధ్యక్షుడైంది 2026 సంవత్సరం జనవరిలో. డిఎస్సి జరిగింది 2025లో. భరత్ గారు జూడో గౌరవాధ్యక్షుడు కాదయ్యా స్వామి, నువ్వు గౌరవాధ్యక్షుడు అంటావు. ఛాలెంజ్ చేస్తున్నాం. కూనా రవికుమార్ గారు డిఎస్సి కంటే ముందే సర్టిఫికేట్లు ఇచ్చినారా? ఇంకా 2000 మేము మొన్ననే చెప్పడం జరిగింది, 382 ఉద్యోగాలకు సంబంధించి ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సర్టిఫికెట్లు క్రీడాకారులు పథకాలు పొందారో అని కూడా స్పష్టంగా చెప్పాం. దాంట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 142 మందికి పథకాలు పొందిన వారికి ఉద్యోగాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఎస్పెషల్లీ 2004-2000 మధ్య కాలంలోనే మనం ఈ లిస్ట్ అంతా పరిశీలించినప్పుడు సర్టిఫికెట్లన్నీ కూడా 2004-2014 మధ్య కాలంలో ఉన్న వాళ్ళు 105 మంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు 135 మంది, 382 మంది. ఇంకా ఎంత దారుణం అంటే 2000 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచి ఆ డిఎస్సి మధ్యలో వచ్చిన వాళ్ళు 22 మంది. మీరేం చెప్తారు? కూనా రవికుమార్ గారు 40 మందికి ఇప్పించినాడు, భరత్ గారు 60 మందికి ఇప్పించినారు, మొత్తం తెలుగుదేశం వాళ్ళే ఫెడరేషన్లకు అధ్యక్షులుగా ఉన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్తాను. ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడా పథకాలు పొందిన వారికి 22 మందికి మాత్రమే ఉద్యోగాలు రావడం జరిగింది. ఇంత పచ్చబద్ధాలు చెప్తాను. ఇప్పుడు కానీ మరోసారి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, భరత్ గారు జూడో గౌరవాధ్యక్షులు కాదు, రవికుమార్ అధ్యక్షులైంది
చెబితే పదే పదే అబద్ధాలు చెప్తే నిజమవుతుందనే భ్రమలో నమ్మకంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వేలాది మందిని పిలిచినారు మనందరినీ, 10 మంది కానీ పట్టుమని 10 మందిని కానీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తే 1:1 పద్ధతిలో పిలిచినారని చెప్తా ఉన్నావు. గతంలో అనేక నియామకాలకు సంబంధించి అనేక వివాదాలు తలెత్తుతున్నందున అధికారుల దానిపైన సుదీర్ఘ సమీక్ష చేసి 1:1 ద్వారా పిలిచడము, ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొంతమంది డిస్క్వాలిఫై అయిపోతే దాని తర్వాత ఉన్న వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. అది పద్ధతి. దాన్ని కూడా తప్పులు పడుతూ ఉన్నారు. మీరు చెప్పే కేసులు, మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేరు. మీ దగ్గరికి మీ వాళ్ళంతా పిలుచుకొని వస్తున్నారు కొంతమందిని. వాళ్ళందరికీ మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా కర్మ కాలి అయినా కూడా వారికి మీరు ఉన్న నిబంధనలకు మేరకు ఉద్యోగాలు ఇవ్వలేరు. మీరు అనవసరంగా వాళ్ళ ఆశలు నింపుతూ ఉన్నారు. వారికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మిమ్మల్ని వైకాపా రాజకీయ విద్రోహ కార్యకలాపాలకు నిరుద్యోగ యువతను వాడుకోవాలని ఉన్నారు. మీ కెరీర్ పాడు చేసుకోవద్దు. మళ్ళీ అనేక రకాలైన ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. మీరు చదువుపైన దృష్టి పెట్టండి, వాటిని సాధించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది ఉంటా అని చెప్తా ఉన్నాడు. కాక్రోచ్ అయితే నేను ఆంధ్రప్రదేశ్ కాక్రోచ్ అని. నువ్వు కాక్రోచ్వా? బొద్దు ఇంకో ఆంధ్రప్రదేశ్కు. వాళ్ళు ఎవరో కొంతమంది యువత అవినీతికి వ్యతిరేకంగా మేమంతా పోరాడదలుచుకున్నామని చెప్పి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని వాళ్ళు దాని మీద సోషల్ మీడియా ద్వారా దానిపైన వాళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడైన వ్యక్తులు మీరు. ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? మేమేమైనా జైలుకు పంపించినా మిమ్మల్ని రాజకీయంగా పెంచి పెద్ద చేసిన కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని పంపించింది. మీ తండ్రి గారిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొని పోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని జైలుకు పంపించడం జరిగింది. మీరు సంపాదించిన వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల గుట్టు తేల్చాలని చెప్పి. ఇప్పుడు కానీ జరుగుతుంది లిక్కర్ స్కామ్. ఈరోజే మీ శిష్యుడిని రాజ్ కసిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. నెక్స్ట్ మీరే వంతు. మీరు ఏపీ కాక్రోచ్ నవ్విపోదురు కాక నాగేటి సిగ్గు అని చెప్పి నోటి ఏదొచ్చే అది మాట్లాడుతున్నారు. మీరు అవినీతి సామ్రాటు, అవినీతికి పరాకాష్ట, అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ ఏపీకి కాక్రోచ్గా ఉంటారు. మళ్ళీ ఆల్ఫా కాక్రోచ్ అంటున్నారు. పేర్లు బాగానే చెప్తున్నారు. ఒకసారి నవ్వుతున్నారు అందరూ మీ ప్రెస్ మీట్లు చూసి, జగనన్న కాక్రోచ్ అంటా అని. ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. మీ కడబడి మేము అడుగుతున్నాం పదే పదే, మీరు ఏదైతే గత 15 రోజులుగా స్టోరీ నడిపిస్తున్నారో మేము కూడా పదే పదే గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అక్రమాల గురించి ఎందుకు మాట్లాడమని అడుగుతున్నాం. నిన్ను మాట్లాడదాన్ని. 2006లో మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడపలో జరిగిన డిఎస్సి కుంభకోణం గురించి ఎందుకు కానీ మాట్లాడావు? ప్రశ్నిస్తున్నాం కదా మేము, సమాధానం చెప్పని. ఎఫ్ఐఆర్ అనేది 2007 సంవత్సరం కడప 1 టౌన్లో 12/2007గా దీనిలో స్పష్టంగా రాశారు. డిఈఓ ఆఫీసులోని కొంతమంది ఉద్యోగులు రాజకీయ నాయకులు ఏకమై ఈ అవినీతికి పాల్పడ్డారు. ఒక్కొక్క ఉద్యోగం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అమ్ముకున్నారు. దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు డబ్బులు రాబట్టారు. ఇది ఈ కుంభకోణాన్ని గురించి ఎఫ్ఐఆర్ సార్. తెలుగుదేశం పార్టీ కాదు ఉండేది, అధికారులు అన్యాయంగా పెట్టినారు, మా బంధువులు వేధించేదానికి కాదు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ నాయకులు అంటే ఎవరు? మీరే కదా అప్పుడు ఉండేది. కడప జిల్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏళ్తానేది మీరే కదా. స్పష్టంగా మీరు సీఎంగా ఉన్నప్పుడు కడప 1 టౌన్లో అధికారులు రాజకీయ నాయకులు కలిసి 5 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. అంటే 2006లో 5 కోట్లు అంటే ఈరోజు 100 కోట్ల పైన ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం 5 కోట్లు అంటే ఇవ్వదు 100 200 కోట్లు దాని వాల్యూ.
ఆ రోజు మీరు అన్యాయాలు చేసి, నిరుద్యోగులు మీరు మోసం చేసి, ద్రోహం చేసి, మళ్ళీ ఇప్పుడు పద్ధతిలా మాట్లాడడం జరుగుతోంది. ఇప్పటికైనా కూడా చెప్తాను, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కానీ దేనికి సంబంధించినైనా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నవీన్ గురించి కానీ మాట్లాడుతున్నారు, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాని దానికి మేమేం చేయాలా? సరే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవీన్కి ఇస్తారు ఉద్యోగము, అది చెప్పో మాట. మళ్ళీ బెదిరించడం జరుగుతుంది. సిబిఐ విచారణ కావాలంటావు, మొత్తం సమీక్ష చేస్తా అని చెప్పి 16,000 మంది కుటుంబాలను ఒక భయానక పరిస్థితి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నావు. తీవ్రవాదులు, ఉగ్రవాదులు మేలు మీకంటే. మీరు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు టార్గెట్ ఉంటుంది వాళ్ళకు. పలానా రాజకీయ నాయకుని చంపాలనో, లేకుంటే పలానా అధికారిని చంపాలనో, పలానా ధనవంతుని చంపాలనో అని. మీది అట్లా కాదు. మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4.5 కోట్ల మందిని భయకంపితులు చేయాలనే ఉగ్రవాదానికి మీరు పాల్పడుతూ ఉన్నారు. మీరు తీవ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు, సెలక్షన్కు కానీ మీకు తేడా తెలియకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది అభ్యర్థులు ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన సర్టిఫికేట్స్ వెరిఫై అయినప్పుడు కొంతమంది ఫెయిల్యూర్ కావడం జరిగింది, కొంతమంది ఫిర్యాదులు చేశారు, దాన్ని గ్రీవెన్సెస్ చేయడం జరిగింది. కొంతమంది ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వారికి తెలుసో తెలియకో మళ్ళీ కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో డొనేషన్లు కట్టి మరొక కోర్సు చేసి చేయడం జరిగింది. వారికి ఉద్యోగాలు రావడం జరిగింది, డిఎస్సీలో మెరిట్లో రావడం జరిగింది. అలాంటి వారిని వాళ్ళ కింద ఉన్నవారు ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ సెలక్షన్ రద్దు చేయడం జరిగింది. తప్పదేమన్నా? ఒకటేసారి చదువుకోలేరు, ఒకటేసారి ఉద్యోగం చేయలేరు. ఇక్కడ జీతము తీసుకుంటున్నారు, అక్కడ అటెండెన్స్ ఉంది చదువుకుంటా అన్నట్టు. అది తప్పు కాదు. అది వాటన్నిటిని కూడా వారి సమస్యనందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. దయచేసి రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఉగ్రవాదాన్ని, ఆయన సృష్టించాలనుకున్న భయానక వాతావరణాన్ని గమనించాలని చెప్తా ఉన్నా. మీ పిల్లలకు కానీ చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఇంట్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఉద్యోగం వచ్చింది. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తికి టీచర్ ఉద్యోగం. కనుక్కో మీ చిన్నాన్ని అడిగి డబ్బు ఇచ్చినాడు. ఎవరికన్నా 15 లక్షలు 20 లక్షలు ఎవరికన్నా ఇచ్చినారా? దయచేసి అవాస్తవాలు మానుకో. ఇంకా రా, చర్చిద్దాం. అసెంబ్లీకి రా, 2-3 నెలలు అసెంబ్లీకి జరుగుతుంది కదా. నీ దగ్గర ఏమేమి సాక్ష్యాధారాలు అని చిట్టా తీసుకొని రా. విద్యాశాఖ మంత్రి గారు మీకు చెప్తారు స్పష్టంగా సమాధానం. చర్చిద్దాం. అసెంబ్లీకి రావు, గోడల సాటన కూర్చొని దుమ్మెత్తి పోస్తూ ఉంటావు. కేవలం లోకేష్ గారిని టార్గెట్ చేయాలనే దురుద్దేశం. లోకేష్ గారు రాజకీయంగా ఎదిగిపోతున్నాడు. భవిష్యత్తులో నేను ఆయన ధీటుగా ఎదుర్కొంటానో లేనో ఒక భయంతో లోకేష్ గారిని బదనాం చేయాలా, లోకేష్ గారిని చులకన చేయాలనే నీ ప్రయత్నాలు ఎప్పటికి కూడా సాగవు. ఇంకా అసభ్యకరంగా కూడా మాట్లాడుతాడు. వాడు ఈడు ఎన్ని. ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినావు, బ్రహ్మాండంగా విదేశాల్లో చదువుకున్నా అని చెప్తావు. సభ్యత సంస్కారంగా మాట్లాడాల్సిన అవసరం లేదా? అన్యాయము, ద్రోహము ఎన్ని మాట్లాడతావు. ఎవరు ద్రోహం చేసింది? మీ చెల్లెళ్లకు, మీ అమ్మకు ద్రోహం చేసింది నువ్వు. మీరు కాదు ద్రోహం చేసింది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నీ రెచ్చగొట్టే మాటలు మానుకో. ఆయన మాటలు కూడా ఎవరు విశ్వసించవద్దని చెప్తూ ఒక సామెత ఉంది, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. అంటే వివేకం ఉన్న మనసులకు ఒక మాట చెప్తే విషయం అర్థమవుతుంది. కానీ మూగ జంతువులు లేదా బుద్ధిహీనులకు, మందబుద్ధి గల వారికి దెబ్బ కొడితే కానీ పని జరగదనే సామెత ఉంది. మంచిగా చెప్పినాం, మీరు మారరు. మనిషిగా ప్రవర్తించండి. ఈ సామెతను అన్వయించుకోండి. మీరు ఈ సామెతను అన్వయించుకోండి. మనుషులుగా ప్రవర్తిద్దాం. సమాజంలో ఒక గౌరవంగా జీవించేదానికి నేర్చుకుందాం. పశువుల మాదిరి ప్రవర్తించి నాకు దక్కంది ఎవరికీ దక్కకూడదనే నైజాన్ని మీరు వీడండి.
దయచేసి ఈ సమాజాన్ని మీరు భయభ్రాంతులకు గురి చేయవద్దు. ఈ రాష్ట్రంలో ఉండే యువతను, ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు.